సేనతో సేనాని అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా క్రియాశీలక అంటే కొంచెం యాక్టివ్గా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలతోటి మరి ఒక 3 రోజుల పాటు సమావేశాలు 1-to-1 కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంట్కి కొంతమందిని ఒక 20 మందినో 30 మందినో 50 మందినో సెలెక్ట్ చేసి వారిని అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మీ పార్టీ అధినేత మరి వారితోటి వారి సమస్యల గురించి చర్చించేటువంటి ఒక వేదిక ఇది కానుందనే చర్చ నడుస్తూ ఉంది. సో ఏంటి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చినాయి సురేష్ గారు మొత్తానికి? ఎందుకంటే మీరు కూడా ఉత్తరాంధ్ర సంబంధించిన వాసిగా. సార్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సార్ అందరికీ కూడా, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు కానీ అలాగే మన 99 ప్రేక్షకులకు కూడా వీక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవును సార్, 3 రోజుల నుంచి మేము అదే పని మీద బిజీగా ఉన్నాం. ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని అని మన విశాఖపట్నంలో స్టేడియంలో ఇది ఒక 30వ తారీఖు కార్యక్రమం జరుగుతుంది. అలాగే దానికంటే ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ఎంపీలు వాళ్ళందరికీ రేపు మొదటి రోజు 28వ తారీఖున వాళ్ళందరితో మీటింగ్ ఉంటుంది. దిశ నిర్దేశం అన్ని చేస్తారు. అది ప్రధానంగా ఏంటంటే మనం సభలో ఏ రకంగా ఉండాలి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ రకంగా మనం వ్యవహరించాలి అనే దాని మీద ఎల్పీ మీటింగ్ అనుకో, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అనేది ఒకటి ఉంటుంది సార్. అది అయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఎవరైతే వాలంటీర్లు యాక్చువల్గా క్రియాశీలక సభ్యులు కాకుండా వాలంటీర్స్ ఉన్నారు ఇందులో. ఏదైతే మెంబర్షిప్ డ్రైవ్ చేసిన వాళ్ళు కానీ మొదటి నుండి కూడా జనసేన కోసం కష్టపడి తిరిగినటువంటి సీనియర్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా దరిదాపుగా 14 నుంచి 15,000 మందికి మేము ఈ పాసులు పంపించడం జరిగింది ఆల్రెడీ. అది కాకుండా మాన్యువల్ గా కూడా చాలా మంది మేము వస్తామని చెప్పేసి అడగడంతో మళ్ళీ దాన్ని ఇంకొక 15,000 ఫిజికల్ పాసులు కూడా తయారు చేసి నియోజకవర్గాల వారిగా పంపించడం జరుగుతుంది. సీనియర్స్ ఎవరైనా వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ రకంగా మాకేంటంటే ఉత్తరాంధ్రలో మొదటగా పెట్టారు కాబట్టి ఇక్కడ నాయకులను ఉద్దేశించి అలాగే కార్యకర్తలను ఉద్దేశించి మా ప్రెసిడెంట్ గారు ఒక మంచి దిశ నిర్దేశం చేస్తారని చెప్పేసి అందరూ ఆశాభావంతో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సార్. ఇప్పుడే ప్రాంగణం నుంచి వచ్చాను, మీ డిబేట్ ఉందని చెప్పేసి మళ్ళీ అయిపోయిందంటే అక్కడికి వెళ్ళాలి. మా పెద్దలందరూ కూడా అక్కడే ప్రాంగణంలో ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి 7 గంటలకి ఇప్పుడు విశాఖపట్నంలో ల్యాండ్ అవుతారు. ఏది ఇప్పుడు సాయంత్రం 7 గంటలకా? అవునండి, అవును. ఓకే, అవునండి, అవును. సో మొత్తం ఎలా ఉంది అక్కడ పరిస్థితి సురేష్ గారు? ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారి ఈ తరహా కార్యక్రమం అంటే మీరు అన్నట్టు ఎమ్మెల్యేలతోటి, నాయకులతోటి, ఇన్ఛార్జీలతోటి చర్చించేటువంటి కార్యక్రమం కూడా పెట్టారంట కదా ఈ 2 రోజులు. అంటే 28, 29 2 రోజులు, 30వ తారీఖు సభ, అంతేనా? సభ ఉంటుంది. అవునండి. అంటే యాక్చువల్ గా అందరూ కోరుకునేది అదేనండి. ఎప్పటి నుంచో ఎలక్షన్లు అయిపోయి ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాయకుల దగ్గరగా వెళ్ళి కలవాలని చెప్పేసి చాలా ఎదురు చూపులు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోయింది. అందరూ కలవగలిగాము. ఇంకా గ్రామ స్థాయిలో కష్టపడిన కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కలవలేకపోయారు కాబట్టి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడు కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పేసి ఆలోచనలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. దాంతో పాటుగా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీరు చెప్పుకోవచ్చు అని చెప్పేసి మా పార్టీ పెద్దలు చెప్పారు. ఏ రకంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ, మనకి పొలిటికల్ గా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అలాంటి ప్రతి ఒక్కరు కూడా సూచనలు సలహాలు మనం చెప్పేది అవన్నీ కూడా ఆయన వింటారు. విని దానికి అనుగుణంగా ఏం చేయాలని చెప్పేసి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. సో మొత్తానికి ఏమన్నా చేరికలు ఏమన్నా ఉండే అవకాశం ఉందా సార్ ఈ సభలో కానీ సభ తర్వాత కానీ ఉత్తరాంధ్ర నుంచి జనసేనలోకి? ఉన్నాయి సార్, ఉన్నాయి. బట్ అది కళ్యాణ్ గారి చేతుల మీదుగా జరుగుతుందా లేదంటే తర్వాత ముందు రోజు ఎలాగ ఇక్కడ ఈ రోజే వచ్చేస్తున్నారు కాబట్టి దాని ముందు జరుగుతాయి అనేది కూడా ఇంకా మాకు కొద్దిగా దానికి క్లారిటీ లేదు. జాయినింగ్స్ అయితే ఉన్నాయి సార్. సో జాయినింగ్స్ అంటే కాస్త పెద్ద లీడర్లు అయి ఉంటారు అయితే మరి? ఉన్నారు సార్. ఉత్తరాంధ్రలో చాలా పెద్ద తలకాలు ఉన్నాయి. కానీ ఎందుకంటే టైం ఆసనం అయింది. స్థానిక సంస్థలు ఇవన్నీ వస్తున్నాయి. ఎలక్షన్లు ఒక 9 నెలల్లో 8 నెలల్లో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పార్టీని బలోపేతం చేసుకోవడం, ఇతర నాయకులు ఎవరైనా వస్తే మా పార్టీలో కలుపుకొని వెళ్ళడం. ఎందుకంటే మాకు ఎక్కడ ఎవరు మనకి వ్యక్తిగతమైనటువంటి ఏదైనా గొడవలు ఉన్నప్పటికీ కూడా మన పార్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు అలాంటి నాయకులందరినీ గుర్తించి మేము ఆల్రెడీ పంచాయతీల వారీగా మండలాల వారీగా లిస్టులు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాం సార్. వాళ్ళందరినీ వాళ్ళు ఎప్పుడు మాకు టైం ఇస్తే అప్పుడు జాయినింగ్స్ మండలాలు ఉంటాయి, జిల్లాల వారీగా నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే స్థాయి మనుషులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు.
అన్ని కేటగిరీల నుంచి ఉన్నారండి. ఎంపీపీలు ఉన్నారు, మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారా ఉత్తరాంధ్రలో? అయితే ఉత్తరాంధ్ర నుంచి జాయినింగ్స్ లో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఉన్నారండి. సో అయితే ఇక గేట్లు తెరవనున్నారు. మొన్న దాకా అసలు గేట్లు మూసేసి తాళం వేసినట్టున్నారు కొన్నాళ్ళ పాటు. తాళం ఏమి బట్ ఏంటంటే పరిపాలనలోకి వచ్చాము, ముందు చేయాల్సిన పనుల వ్యవహారాలన్నీ ఆయన బిజీగా ఉండడం చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పటికే జాయినింగ్ చాలా జరిగాయి సార్. హరిప్రసాద్ గారి దగ్గర కొంతమంది జాయిన్ అయ్యి ఉంటే, మా మనోహర్ గారి దగ్గర జాయిన్ అయ్యారు, అలాగే నాగబాబు గారి సమక్షంలో జాయినింగ్స్ జరిగాయి, చాలా జరిగాయండి గతంలో. ఇప్పుడు అది కాస్త స్పీడ్ అందుకుంటుందని అనుకుంటున్నాం.